హాయ్ అండి. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అక్షయ తృతీయ రోజున నేను కుబేర కొంచెం పూజలో పెట్టుకుంటున్నానండి. ఈ కుబేర కొంచెం తీసుకుని నేను 1 ½ ఇయర్ పైనే అయింది. మధ్యలో ఒక 1 ఇయర్ మేము పూజలవి చేసుకోలేదు కదండీ! అందుకని అప్పటినుంచి బీరువాలోనే ఉంది. అక్షయ తృతీయ రోజున దేవుని దగ్గర పెట్టుకుంటే మంచిది అని విన్నానండి. సో, అందుకని ఇంక ఈరోజు తీసి బొట్లవి పెట్టి దేవుని దగ్గర పెట్టుకుంటున్నాను. ఈ కొంచాన్ని ధనలక్ష్మి కొంచెం అని కూడా అంటారండి. వీటిల్లో సైజులు కూడా ఉంటాయి. మనకి పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజ్ కొంచెం కూడా తీసుకోవచ్చు. నేనైతే స్టార్టింగ్ సైజ్ అంటే చిన్న కుబేర కొంచెం అయితే తీసుకున్నానండి. ఈ కుబేర కొంచానికి ఈ విధంగా బొట్లు పెట్టుకొని, నా దగ్గర కొత్త ఇత్తడి ప్లేట్ ఉందండి. చిన్న ప్లేటు. ఇంకా ఆ ప్లేట్‌లో ఫస్ట్ కాయిన్స్ పెట్టుకున్నాను. ఆ కాయిన్స్ పైన ఈ కుంచాన్ని పెట్టుకున్నాను. ఇందులో పసుపు, కుంకుమ, అక్షింతలు వేసిన తర్వాత నా దగ్గర ఒక చిన్న గోల్డ్ కాయిన్ ఉందనమాట. ఆ గోల్డ్ కాయిన్ కూడా వేశాను. పెద్ద కొంచెం తీసుకుంటే గనక ఇంక అందులో మంగళప్రదమైన అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులన్నీ వేసుకోవచ్చండి. చిన్న చిన్న గాజులుంటాయి కదా! అవి, అలాగే లక్ష్మీదేవి గవ్వలు, గురువింద గింజలు ఇలా లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులన్నీ కూడా అందులో మనం వేసుకోవచ్చు. నేను గోల్డ్ కాయిన్, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసిన తర్వాత బియ్యం వేశాను. బియ్యం కానీ, ధాన్యం కానీ వేసుకుంటే చాలా మంచిదండి. ఈ విధంగా ధనలక్ష్మి కుంచాన్ని పూజలో పెట్టుకోవటం వల్ల ఇంట్లో మంచి జరుగుతుందని, ఇంట్లో ధనధాన్యాలకి, సుఖ సంతోషాలకి లోటుండదని అంటారు. ఈ ధనలక్ష్మి కుంచాలు రాగి, ఇత్తడిలో కూడా మనకి అవైలబుల్ ఉంటాయండి. వాటినైనా సరే మనం ఈ విధంగా పూజలో పెట్టుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.